ఓకే, ఈరోజు మన లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ పటేల్గూడ గ్రామానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కొడకంచి రాజుతో ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, మరి పార్లమెంట్ ఎలక్షన్ కావచ్చు, అసెంబ్లీ ఎలక్షన్ కావచ్చు, రెండు ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలో మరి కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు విజయోత్సవాలు జరుపుకుంటుంది అనే అంశం మనం తెలుసుకుందాం. రాజు గారు నమస్తే. నమస్తే. ఎట్లా ఉంటుంది ఇప్పుడు? పార్లమెంట్ ఎలక్షన్ ఓడిపోయింది, అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. అసలు కాంగ్రెస్ పార్టీకి అంటే పటంచెరు కాన్స్టిట్యున్సీలో ఉన్నట్ట, జెండా పోయినట్ట? పటాన్చెరు బలంగా ఉందన్న. కాకపోతే ఈ సెంట్రల్ ఎలక్షన్లో పార్లమెంట్లో మోడీ వేవ్, సెంట్రల్లో ఏ పార్టీ ఉన్నా కొంచెం మోడీ సెంట్రల్లో, ఆ రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా మోడీకి సెంట్రల్లో మోడీ ఉండాలన్న జనాలు అట్లా తీసుకొచ్చారు. దానివల్ల వాళ్ళకి సగం మాకు సగం 8-8 రావడం జరిగిందన్న. అట్లా ఇంకోటేనా, ఇప్పుడు బీజేపీ వాళ్ళు అసెంబ్లీ వాళ్ళు గెలవలే. ఇప్పుడు ఆ వేవ్ ఉంటే అసెంబ్లీ కూడా గెలవాలి కదన్నా. అంటే మీరు ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లో ఒక మార్పు అనేది కోరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ పాలన విషయంలో బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలనేది కాంగ్రెస్ పార్టీ బాగా కంకణం కట్టుకుంది. అటువంటి తరుణంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా ఓటమి పాలైంది. ఇక్కడ పటాన్చెరు కాన్స్టిట్యున్సీ, అదే ఈ పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో ఈ 2 సార్లు గెలిచిండు, మూడోసారి పటాన్చెరు కాన్స్టిట్యున్సీకి గెలిచే అవకాశం ఉండదని ఒక నమ్మకం. అటువంటిది ఇప్పుడు 1 టైం 2 టైం 3 టైమ్స్ కూడా అదే ఎమ్మెల్యే గెలిచి మీ ఎమ్మెల్యే గెలవకపోయాయి. ఎట్లా పరిస్థితి ఇక్కడన్నా? ఇప్పుడు అందరు కొంచెం క్యాస్ట్ ఫీలింగ్, ముదిరాజ్ ఫీలింగ్ అని, నీలం మధు, మళ్ళా సీన్ కాంగ్రెస్ పార్టీ, అట్లా కొంచెం డిస్టర్బెన్స్ అయిందన్న. ఇద్దరు కలిస్తే మాత్రం విన్ అయితే కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్న. ఓకే, ఇప్పుడు మొన్న అయితే మరి నీలమ్మది అయితే కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు మరి పార్లమెంట్ ఎలక్షన్లో గెలవాలి కదా. పార్లమెంట్ అదే చెప్తున్నా. ఇప్పుడు మోడీ సపోర్ట్ చేశారా? కాటా వర్గం సపోర్ట్ చేశారట గ్రౌండ్ లెవెల్లో? మేమైతే అన్న ఒకటే చెప్పిండనా, ఎప్పుడు అధిష్టానం మనం పార్టీకి పనిచేయాలి, అధిష్టానం టికెట్ ఇచ్చింది కాబట్టి పార్టీకి పనిచేయాలి. మనం ఎట్లాగైతే నాకు కష్టపడ్డారో మీరు కూడా ఇప్పుడు పార్టీకి కష్టపడి నీలమ్మధు గెలిపించుకుంటే మన మెజార్టీ మనకి ఇంకా బలం వస్తుందని చెప్పినాను. ఆ ప్రకారంగానే మేమందరం కష్టపడ్డాం. కాకపోతే ఇప్పుడు బీజేపీ కొంచెం వేవ్, దానివల్ల కొంచెం 30,000 ఓట్లు, 30,000. ఇప్పుడు నీలమ్మధు వర్గం ఏమంటున్నారంటే కాటా వర్గం మాకు సపోర్ట్ చేయలేదు, గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఏదో నామ మాత్రమే తిరిగారు, అందుకే ఓటమి పాలైంది అనేది వాళ్ళ ఒక ఊహ. అదే లేదన్నా, మేమైతే చేసినాము. సీనన్ అయితే మాకు చెప్పింది ఇదే అన్న, ఇప్పుడు పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చింది కాబట్టి పార్టీకి పనిచేయాలి. అదేవిధంగా ఇప్పుడు నాకైతే ఎట్లా కష్టపడ్డారో అట్లనే కష్టపడి మన క్యాండిడేట్ని గెలిపించుకోవాలి. అది కూడా అధిష్టానం దగ్గర మనం తీసుకున్న మాట మనకు కూడా ఉంటుందని చెప్పిండాను. మేము పనిచేసినామన్నా. కాకపోతే ఏమైందంటే ఇప్పుడు నీలమ్మ అన్నకి పడ్డ ఓట్లు మాకు పడ్డ, అంటే అందులో బీజేపీకి స్ప్లిట్ అయిపోయినాయి అన్న. మేము వేవ్ వచ్చింది, అందులో మేము నీలమ్మధు వర్గానికి కూడా చెప్పినామన్నా, ఇట్లా ఈసారి ఏంది మరి. లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు నీలమ్మధు అన్నకి ఫోన్ చేసిరు కదా, యాజ్ ఏ ఇప్పుడు ముదిరాజ్ ఫీలింగ్ అని, లోకల్గా మంచి క్యాండిడేట్ అని అట్లా చేసిరు కదా. మరి ఈసారి ఇక్కడ స్టాండర్డ్ అని కూడా అడిగామన్నా. అడిగితే ఈసారి మాత్రం బీజేపీకి అని అన్నారు. అచ్చా, గ్రౌండ్ లెవెల్లో. ఓకే, ఎందుకంటే 2 సార్లు అవకాశం ఇచ్చారు. ఇక్కడ నీలమ్మధికి ఇచ్చారు, ఇక్కడ కాటాకి ఇచ్చారు. కానీ ఇప్పుడు పార్లమెంట్లో మేము ఇవ్వము బీజేపీకి అనేది మీకు డైరెక్ట్గా చెప్పేశారు. మరి అదే విషయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గ్రామాలలో ఫామ్ అవుతున్నది, రోజుకు ఫామ్ అవుతుంది. మరి రేపు స్థానిక సంస్థలలో కూడా జెండా కాషాయం ఉండబోతుందా? లేదన్నా, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వేరు, పార్లమెంట్ ఎన్నికలు వేరు, గ్రామ పంచాయతీ గ్రామంలో కూడా వేరన్నా. అదేం ఉండదని నేను అనుకుంటున్నాను.
ఓకే, ఇప్పుడు తెరపైకి స్థానిక సంస్థలలో కొడకంచి రాజు అనే పేరు బలంగా వినిపిస్తుంది. ఏముంది మీకు పాలిటిక్స్లో స్ట్రాటజీ ఏముంది? నేను ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు జాబ్ చేస్తుండి మొన్న రిజైన్ చేశాను. పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఇటు పొలిటికల్ రెండు చూసుకునేవాడిని. ఇప్పుడు ఫుల్ టైమ్గా ప్రజలకు సేవ చేయాలని రాజకీయాలకు వచ్చాను. అంటే ఇప్పుడు మీరు రాజకీయాలకు వచ్చారా? మీరు జాబ్ చేసిన తర్వాత అప్పుడు ఈ పాలిటిక్స్ అనేటి మొన్న ఎలక్షన్స్ అప్పుడు 2019లో లేటెస్ట్ రిజర్వేషన్ వచ్చిందన్న వార్డ్ మెంబర్గా మా మదర్ని పెట్టాము, గెలిపించుకొని ఇక అట్లా అటు వార్డ్ మెంబర్గా చూసుకుంటూ ఇటు జాబ్ కూడా కంటిన్యూ చేశాను. రెండు ట్రాలీ అయినప్పుడు మీకు ఇబ్బంది కాలేదు? ఇక్కడ జాబ్ పర్పస్, తర్వాత ఇక్కడ పబ్లిక్ సమస్యలు. అంటే మమ్మీని మనం ఒక పాలిటిక్స్గా వార్డ్ మెంబర్గా ఎన్నుకున్నప్పటికీ ప్రజలకు న్యాయం చేయాలి ఎంతో కొంత. అట్లనే కొంచెం మేనేజ్ చేసుకున్నాను. ఇక ఒకటి నేను మా ఊర్లో అంటే కాంగ్రెస్ తరఫున ఒకటే వార్డు మెంబర్ అన్న, ఇంకోటి అక్కడ అందరూ అక్కడ ఒకవేళ ఇండిపెండెంట్గా నించున్నా వాళ్ళందరూ అక్కడ బీఆర్ఎస్కి షిఫ్ట్ అయిపోయారు. ఇక ఇక్కడ మనకు బలం లేకుండా ఉండే, ఇక సరే మన పని మనం చేసుకుంటాం. అంటే కాంగ్రెస్ వార్డు మెంబరు మమ్మీ ఒకతేనా? ఎన్ని వార్డులు ఉన్నాయి మన దగ్గర? 8 వార్డులకు ఒకటి మనది. అట్లా ఏం భరోసా అయింది కాంగ్రెస్ పార్టీ, లేకపోతే కొడకంచి అనే ఒక బ్రాండా? ఏం చేశారు మంచితనానికి? ఏం చేశారు అంటే మనం అన్న నేనైతే మంచి చేయకపోయినా చెడు అయితే చేయలేదన్న. ఎవరికైనా నా వంతు ఏదైతే జరిగితే అది చేశాను. నా పరిధిలో లేకపోయినా సీనన్న దగ్గర తీసుకెళ్ళి అట్లా కొన్ని చేశాను. అది మనకి ప్లస్ అయింది. ఓకే, ఇప్పుడు జాబ్ అనేది ఇప్పుడు బ్రాండే. మీరు చేసేవలసినటువంటి కంపెనీ నుంచి ఒక బ్రాండే. ఆ బ్రాండ్ కంపెనీ నుంచి మీరు ఇప్పుడు రిజైన్ చేసి పాలిటిక్స్కి వచ్చిన తర్వాత ఓటమి పాలైతే మీ పరిస్థితి ఏంటిది? అది లేదన్నా, దానికి ఏదైనా సిద్ధంగా. అంటే ఒక స్టేజ్కి వచ్చింది కదా నీకు, ఒక బేసిక్ అనేది ఒక కంపెనీలో ఒక బేసిక్ అనేది ఒక 12 years చేశాను. 12 years చేశాను కంపెనీలో. 12 years చేశాను. చేసిన తర్వాత ఇక నాకు ఇక ఫుల్ టైం కొంచెం ఉండాలన్నట్టు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో చేశాను. అంటే మీకు బాధ అనిపించలేదా మరి? మీకు స్టాండింగ్ను రిజైన్ చేస్తే నేను నాకు అన్నం పెట్టిన కంపెనీ నుంచి అనిపించింది ఏంటంటే ఇప్పుడు కంపెనీలో కూడా కొంచెం ప్రెషర్స్, బయట ఎదుగుతున్నాడు అన్న కొంచెం ఉందన్న. అది దానివల్ల ఒకరోజు డుమ్మ కొట్టినా పిలిచి అడగడం, ఇప్పటి నుంచి కొట్టొద్దు అది అని చాలాసార్లు నేను కూడా చెప్పి మేనేజ్ చేసుకున్నా. ఇక లాస్ట్ టైంకి వచ్చేసరికి అది ఉంటుంది కదా. ఇప్పుడు కంపెనీలు అన్నప్పుడు సిస్టమేటిక్ అనేది ఒకటి పాటించాలి. ప్రతిదానికి రీజన్ చెప్తే కూడా అక్కడ అది దానివల్ల కొంచెం నాకు కూడా ప్రజలకి కొంచెం దూరం అయినట్టు అనిపించింది. ఓకే, అంటే ప్రజలకు నిత్యం కొడకంచి రాజు ఉండి ఎంతవరకు యూత్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు? లీడరిజం ఎట్లా విధి విధానాలు చెప్తా ఉన్నారు? ఇప్పుడు స్థానిక సంస్థలకు ఎప్పుడు వచ్చేటి తెలియదు, అలర్ట్గా ఉన్నారా ఇప్పుడు? అంటే ఉన్నారా? ఉన్నాం. ఏం అస్త్రాలు ఉపయోగిస్తారు మరి? లేదన్నా, ఇప్పుడు మంచితనం జనాలకి తీసుకెళ్తాము. ఇప్పుడు ఎమ్మెల్యే లేదు, మీది ఎంపీ కూడా లేదు. పబ్లిక్ ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు మేము కొడకంచి రాజుకు ఓటు ఎందుకు వేయాలి, అసలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయాలి అనే ఎవరో కోణం ఉంటుంది కదా గ్రౌండ్ లెవెల్లో. రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉందన్న. ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు ఏదైనా ఫండ్స్ రావాలన్నా మా పార్టీ ఉంది కాబట్టి ఇప్పుడు లోకల్గా ఇన్ఛార్జ్ కూడా మా సీనన్న ఉన్నాడన్న. ఇప్పుడు కేసీఆర్ లాస్ట్ టైం ఎట్లా చేసిండో ఇప్పుడు సంగారెడ్డిలో జగ్గారెడ్డి గెలిచిండున్నా. ఏదైనా ఆయనను పక్కన పెట్టేసి హరీష్ రావు, ఇంకా ఇప్పుడు అప్పుడు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ఎమ్మెల్యే అదే చింత ప్రభాకర్, అదే విధంగా అప్పుడు చేశారు కదన్నా. ఇప్పుడు గెలిచినా కూడా అక్కడ ఏం చేయలేకపోయింది. ఇప్పుడు ఆయన కేసీఆర్ పెట్టిందే కన్నా ఆ రోల్. అట్లనే మా రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి కూడా చెప్పింది కన్నా, ఏదున్నా ఇన్ఛార్జ్లే అక్కడ అని మా నమ్మకం అన్న. ఇన్ఛార్జ్ ద్వారా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇన్ఛార్జ్ కూడా అన్న ఉన్నాడు కాబట్టి మేము ఇక్కడ స్థానికంగా ఏదైనా సమస్యలు ఉంటే అన్న దృష్టికి తీసుకెళ్ళి అక్కడ పరిష్కారం చేస్తాం. ఓకే, ఏదైతే మమ్మీ కాంగ్రెస్ పార్టీ తరఫున
మనకు 5 ఏళ్ళు పాలించింది. చేశారా? వార్డు మెంబర్లకు ఎంతో కొంత న్యాయం జరిగిందంటారా? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ వర్గీయులు ఉన్నప్పటికీ నా వరకైతే నా వార్డులో చేశాను. నా చిన్న చిన్న పనులు మేజర్ కాకుండా నా వంతు చేసిన. అంటే నిధుల విషయంలో సమన్వయం చేశారంటారా? ఇక్కడ లేదన్నా, చేయలేదు. నేను సొంతంగా పెట్టుకుంటున్నాను, చిన్న చిన్నవి పెట్టుకున్నాను. ఎందుకు మరి నిధుల విషయంలో మీకు అంత అన్యాయం ఏం జరిగిందంటారు? ఇప్పుడు అడిగితే కూడా ఇక రెస్పాండ్ కాకపోతే ఏం చేస్తామన్నా. ఇక మరి ఇప్పుడు పైసా బలమా, లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ బలమా, లేకపోతే మీ ఓన్ బలం ఉంటుందా? పార్టీ బలం ఉంటుందన్నా, కాంగ్రెస్ పార్టీ బలం ఉంటుంది, మనది ఉంది. ఏముంది రాజువే యూత్లో అంటే ఏమంటారు? యూత్లో అంటే కొంచెం అన్న, యూత్లో కానీ గ్రామంలో కానీ కొంచెం మంచి పేరు ఉందన్న. సరే, నా ఎంబడి తిరగకపోయినా ఇప్పుడు అంటే బీఆర్ఎస్ ఉందన్న. ఇప్పుడు మన ఎంబడి తిరిగితే మళ్ళీ అవతలలో అట్లా ఉంది. సర్లే, మనం అట్లా నాకు అనిపిస్తుంది అన్న, రేపు రాబోయే ఎన్నికలలో కూడా అది అట్లా తిరగకపోయినా ఓట్లు వేస్తారు అని నా నమ్మకం. ఎందుకంటే పటేల్గూడ కావచ్చు, ఇక్కడ చుట్టుముట్టు గ్రామాల వ్యవస్థ చూసుకుంటే అంటే ఇది నియర్ బై రింగ్ రోడ్, ఇక్కడ పడని చెరువు తీసుకుంటే ఇది ఒక కాస్ట్లీ ఏరియా. సరే, కబ్జాలు కావచ్చు, అక్రమ కట్టడాలు కావచ్చు, ఇవన్నీ మీరు చూస్తున్నారా, గమనించారా? గమనించామన్నా, గమనించాము. స్టార్టింగ్లో పోయి ఆపడం కూడా జరిగింది. ఇక అందరూ వాళ్ళే ఉండడం ఇవన్నీ కొట్లాడినే వేస్ట్ అయిపోయిందన్న. ఇప్పుడు ఎమ్మెల్యే, ప్రభుత్వం ఉంది, అన్నీ వాళ్ళే ఉన్నారు. నిలదీశారా ఈ సమస్యలపైన మీరు ఎప్పుడైనా? సమస్యలపైన స్టార్టింగ్ వెళ్ళామన్నా, ఇది అక్రమంగా ఇప్పుడు నాల పక్కన ఇది అక్కడ కడుతున్నారని వెళ్ళాము. అప్పుడు నాతో పాటు కూడా మా స్థానిక వార్డు మెంబర్లు కూడా వచ్చారు. క్రమంగా తగ్గిపోయింది. ఇక సర్లే, ఇక వీళ్ళు నడుస్తుంది. అంటే 8 మంది వాళ్ళే ఉన్నారు. ఇక మనం ఒక్కరు ఏం చేయలేమని వెనకకైన రోజులున్నాయి, లేకపోతే ముందుకే సాగినరా? అంటే ప్రజలకు నెగిటివ్ థింకింగ్ అనేది వెళ్ళిపోయిందంటారా? ఏ విధంగా వ్యతిరేకత వచ్చిందంటారు? అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ మీదనే వ్యతిరేకత వచ్చింది వాళ్ళకి. అది కింద ఉన్న లీడర్స్ కూడా అట్లా ఉంది అని నేను అనుకుంటున్నాను. పనులు మంచి చేయకనా, లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చింది సరిపోయిందనా, లేకపోతే కొత్తదనం మళ్ళీ పటేల్గూడలో కోరుకుంటున్నారా, మార్పు కోరుకుంటున్నారా? మార్పు అయితే ఇన్ని రోజులన్నా ఇప్పుడు కాలనీలు ఉన్నాయి కదా, కాలనీలలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ ఇవి కొన్ని ఇంకా కంప్లీట్ కాలేదు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళదే ఉంది, ఎమ్మెల్యే వాళ్ళే ఉన్నారు, ఇక్కడ స్థానికంగా కూడా అందరూ వాళ్ళే ఉన్నారు. ఇలా గ్రామానికి సంబంధించిన కాలనీ వాళ్ళు కూడా చాలామంది పోయి తిరగడం, వాళ్ళకు కూడా విసుకొచ్చింది, పనులు కాలేవు. అంటే చెప్పేది ఏంటంటే పటేల్గూడ ఒక సుందరీకరణతోటి ఫుల్ పేజీగా ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి కూడా ఫుల్ స్థాయిలో జరిగిందనేది ఒక వస్తున్నటువంటి వాస్తవం. అది వాస్తవం అంటారా, అవాస్తవం అంటారా? డెవలప్మెంట్ అయితే ఇప్పుడు మీరు చూసారు కదా, గ్రామ పంచాయతీ అవైతే వాస్తవానికి అయినాయి. కాకపోతే ప్రజలకు చేయాల్సినవి చేయలేదని. ఇప్పుడు డ్రైనేజ్ కానీ, స్ట్రీట్ లైట్స్, ఇప్పుడు సీసీ రోడ్లు ఇవైతే కంప్లీట్ కాలేదన్న. మీరు వాస్తవానికి చూడండి, గ్రామ పంచాయతీ అంటే అభివృద్ధి కన్నా అక్రమాలు ఎక్కువైనాయి, అక్రమాల కన్నా అభివృద్ధి ఎక్కువైనా అంటారు. ఏమంటారు మీ పార్టీ తరఫున చెప్పండి? అంటే అక్రమాలు ఎక్కువైనాయి, అక్రమాలని ఎత్తి చూపిస్తారు ఎక్కువ. ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంటింగ్ చేసిన 6 పథకాలు అయితే ఒకటి ఉంది. రైతు బంధు పడలేదు, తర్వాత రుణమాఫీ చేయలేదు. ఇప్పుడు మొన్నటిదాకా ఎలక్షన్ కూడా ఉండేనా, అది ఇప్పుడు గెలవంగానే పరిపాలన చేద్దాం సరిదిద్దుకునే లోపే మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి, ఎలక్షన్ కూడా రావడం, ఇవన్నీ జరిగినాయి అన్న. పరిపాలన చేయడానికి కూడా టైం కూడా లేకుండే. ఇప్పుడు ఆగస్ట్ 15 లోపు రుణమాఫీ కూడా కంప్లీట్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు రుణమాఫీ కంప్లీట్ అవుతుంది. ఇంకోటైనా రైతు బంధు అంటున్నారు. ఆ రైతు బంధు వచ్చేసి ఇంతకుముందు 100 ఎకరాలు అలా ఉంది. ఇప్పుడు అది కూడా ఆ అసెంబ్లీలో కొంచెం చెప్పి 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు కట్ ఆఫ్ పెట్టేసి మన ఇప్పుడు ఎవరికే కాకుండా ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఆ ఎకరాల వాళ్ళకే ఇస్తే బాగుంటుందని నా నమ్మకం.
మా పార్టీ కూడా ఉద్దేశించింది అదే. ఎందుకంటే 100 ఎకరాలకు వాళ్ళకి ఇచ్చి ఏం లాభం. ఓకే, ఏదైతే అక్రమాలు ఏదైతే జరిగినాయి ఉన్నాయో మీకు కాంగ్రెస్ పార్టీ కనుక మళ్ళీ అవకాశం ఇచ్చి ఇక్కడ ప్రజలు అవకాశం ఇచ్చి కాంటాక్ట్ చేస్తే గెలిచిన తర్వాత ఈ అక్రమాలను ఏమైనా సక్రమాలు చేస్తాంటారా, లేకపోతే మీరు కూడా అదే బాటల్లో వెళ్తారా? ఇప్పుడు ఈ అక్రమాలు అంటున్నారు కదన్నా, మేము అక్రమాలు చేయమన్నా. మేము వచ్చినాక మేము అక్రమాలు చేయము. కాకపోతే అక్రమాలు ఇప్పుడు జరిగినాయి కదన్నా, ఎవరు వాళ్ళ ఇల్లు కట్టేసి అమ్ముకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు వాళ్ళని గులిస్తే వాళ్ళ పరిస్థితి ఏందన్నా? ఇప్పుడు వాళ్ళు లోన్లు పెట్టి ఇంటికాడ పొలం అమ్మేసి ఏదో చేస్తారు. మేము కూడా కొట్లాడినామన్నా, అక్కడ వాళ్ళ పరిస్థితి చూసి మేము కూడా ఏమనలేదు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎవరైతే అక్రమాలు చేసిరో వాళ్ళు కట్టి అమ్మేసి వెళ్ళిపోయినాక ఇప్పుడు సామాన్యులు ఇప్పుడు జాబ్ చేసి ఇప్పుడు లోన్ పెట్టి వీళ్ళు కొనుక్కునే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏం చేయాలన్న వాళ్ళకి? ఇప్పుడు ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు అక్రమాలని మనం గులగొట్టినాం అనుకో, వాళ్ళ పరిస్థితి ఏందన్నా? రోడ్డు పాలవుతుంది. అది అక్కడ ఆలోచన చేయాల్సి వస్తుందన్న. అది ఇప్పుడు ఇన్ని చేసిరన్నా వాళ్ళు నడిచినాయి. ఇప్పుడు మేము అట్లా పోయి మేము అక్రమం అనేది కులగొట్టి చేసినాం అనుకో, రోడ్డు పాల సామాన్ కొన్నోళ్ళే అవుతారు, కానీ వీళ్ళు ఎవరైతే లబ్ధి పొందిరో వాళ్ళు ఉండరు కదా. సేఫ్ జోన్. అది మేము ఏమంటున్నాను, నెక్స్ట్ ఇట్లా వస్తే అక్రమాలు చేయము. ఇప్పుడు ఉన్నదాన్ని కూల్చేస్తామంటే అది సామాన్యుల మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఆలోచన చేయాల్సి వస్తుందన్న. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఏదో కష్టపడి ఏదో అమ్ముకొని ఎక్కడో మారుమూల నుంచి వచ్చేసి బ్యాంక్ లోన్ ప్రాసెస్లో వెళ్ళిపోయి ఇక్కడ అటువంటి సిచ్యువేషన్లు జరుగుతున్నాయి. ఇప్పుడు మీ ఆయాలో జరగనియరు. ఓకే, ఏముంది మీ ఆశయం ఏముంది? పటేల్గూడకు చేయాల్సిన పనులు ఏంటి? ఈ డ్రైనేజీ, స్ట్రీట్ లైట్ కాకుండా ఇవన్నీ మామూలు ఏ లీటర్ వచ్చినా చేయాల్సినవి. ఇప్పుడు సీనన్న అడ్డం పెట్టుకుంటారా, లేకపోతే రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకుంటారా? మీరు ఒక యూత్ హైకాన్ లెక్క మీరు ఇప్పుడు పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉన్నారు, ఏం చేస్తారు? ప్రజలకి ఏం కావాలో అదే. ఇప్పుడు కొన్ని వాళ్ళకి ఉంటాయి కదన్నా, ఇప్పుడు మన దగ్గరకు వస్తే పని అయిపోతుంది అట్లా. ఇప్పుడు ఆల్రెడీ అన్న సీసీ రోడ్లు ఇంకా డ్రైనేజీ ఇవన్నీ ఇంకా ఉన్నాయన్న, పెండింగ్ ఉన్నాయి అన్నీ. ఇప్పుడు ఇక్కడ కట్టినటువంటి ఇందులో అవి ఏంటి, డబుల్ బెడ్రూమ్ బహుశా పంపిణీ కాకపోవచ్చు. మరి మీరు పంపించేస్తా అంటారా, లేకపోతే? మేమేమంటున్నామన్నా, ఇప్పుడు ఎట్లా ప్రజాధనము ప్రజల సొమ్మే కదన్నా అది. ఇప్పుడు మేము అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అది ఏంటంటే వేస్ట్ కాకుండా జనాలకు ఇచ్చే ఆలోచన ఉందన్న. అది కొన్ని రోజులు ఇది అయిపోయినాక అది కూడా వేస్ట్ కాకుండా జనాల మన సొమ్మే కదన్నా, మన డబ్బులే, అది వేస్ట్ కావద్దు. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన అవి అపార్ట్మెంట్లు కొన్ని అట్లనే ఉంచారు, అవి వేస్ట్ కాకుండా సరే ఇచ్చిరు. ఇది కూడా ఇప్పుడు కొత్తగా ఉన్నాయి కదా బిల్డింగ్లు కూడా, అవి ఇచ్చే ప్రాసెస్ అయితే ఉందన్న. మన సీనన్న దృష్టికి కూడా తీసుకెళ్ళాం, కానీ అర్హులకు ఇస్తామన్నా. ఓకే, అక్కడ ఏ రికమెండేషన్ పనిచేయదా మాకు ఇప్పుడు ఎవరు ఏ విలేజ్ ఇప్పుడు అవి మండలానికి పెట్టాడన్నా, మండలానికి కానీ ఏ విలేజ్లో వాళ్ళకి ఎవరైతే అర్హులో లోకల్గా మేము సీనన్న దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళు పలానా అంటే సీనన్న చెప్పిన వాళ్ళకి ఇస్తా అంటారా, లేకపోతే మీ డిసిజన్ ఏమన్నా? మా విలేజ్లో అన్న ఇప్పుడు మేము విలేజ్లో ఎవరైతే అర్హులు ప్రపోజల్ చేసి వాళ్ళ సెలెక్టివ్ విషయంలో పంపిణీ చేస్తుంటారు. ఓకే, యూత్కి ఎట్లా ఉంటుంది? యూత్ అభిమానం కాంగ్రెస్ పార్టీకి రివ్యూ చేసుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీ యూత్ తర్వాత ఇప్పుడు వార్డు మెంబర్, కొత్త వార్డు మెంబర్లు మీకు టీం కావాల్సినటువంటి నాయకులను సెలెక్ట్ చేసుకున్నారా? అంటే ఇప్పుడు చేస్తున్నామన్నా, ఇప్పుడు మా ఉన్న టీంలో అయితే చేస్తున్నాం. ఎందుకంటే పటంచేరు కాన్స్టిట్యున్సీ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది వీక్నెస్ అయిపోయింది. పార్లమెంట్ చూసుకున్నా, అసెంబ్లీ చూసుకున్నా, తర్వాత ఇప్పుడు వచ్చే వరకు స్థానిక సంస్థలు అనేది ఒక పేస్ వాల్యూ. ఈ పేస్ వాల్యూలో రాజు గారు గ్రౌండ్ లెవెల్లో పార్టీని కానీ ఇక్కడ పబ్లిక్ని కానీ నేను నిలబడుతున్నానని మీరు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఒక సూచనలు, సందేశాలు పంపిస్తున్నారు పబ్లిక్? లేదండి, ఇప్పుడు నేను కాలనీలో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే చేశాను. ఇప్పుడు డ్రైనేజ్ ఉంది కదన్నా, డ్రైనేజ్ అంటే కొంచెం లీకేజ్, ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఇక్కడ, అక్కడ నుంచి ఇంకో వేరే కాలనీ ఏర్పడుతున్నప్పుడు డ్రైనేజ్ అక్కడ డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ అయిపోయి అక్కడ వాటర్ నిలవడం అదంతా ఇబ్బంది పడితే నా దగ్గరకు వచ్చారన్న.
నా దగ్గరకు వస్తే ఇప్పుడు బ్రహ్మరామ మల్లికార్జున అని కొత్త కాలనీ, అక్కడ వాళ్ళు వచ్చి ఇట్లా సమస్య ఉంది అని చెప్తే నేను వెంబడే రెస్పాండ్ అయ్యి చేయించినాను. ఇంకోటి రోడ్ల పైన ఇట్లా మట్టి అదంతా ఉంటే క్లీన్ చేయించినాను, అది ఒకటి. ఇంకోటి కాలనీలలో ఈ చిన్న నా వంతు అయ్యేటి చేస్తున్నాను, స్టార్ట్ చేశాను. ఓకే, మీరు చిన్న ఏజ్లో మీరు పాలిటిక్స్ రావడం చాలా గ్రేటు. పబ్లిక్ కూడా ఏంటంటే మిమ్మల్ని అవకాశం ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. రెండో బేసిక్ ఏంటంటే ఒక నీతి నిజాయితీగా పంచాయతీల కూర్చొని అందరికి సమన్వయం నిధుల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. మీ తరఫున మీ పటేల్గూడెంకు ఈ విషయం కాకుండా ఇంకా సీనన్నతోటి ఈ ఎంప్లాయ్మెంట్ కోసం ఇంకేమైనా చేసే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా చేస్తానన్న. ఇప్పుడు ఇన్ఛార్జ్ అన్న ఉన్నాడు కాబట్టి నేనేమంటున్నా, ఇక్కడ ఉన్న సమస్యలు అన్న దృష్టికి తీసుకెళ్ళి కంపల్సరీ ఇప్పుడు డెవలప్మెంట్ విషయంలో అయితే కంపల్సరీ నేను చేస్తానని నేను అంటున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు ప్రజలు సఫర్ అయిందంతా కబ్జాల కోసమే సఫర్ అయిపోయారు, బయట వాళ్ళంతా వచ్చి. ఎందుకంటే బయట వాళ్ళు వచ్చి ఎక్కువ సెటిల్ అయ్యారు కూడా ఇక్కడనే, ఎందుకంటే వాళ్ళే చాలా అన్యాయానికి గురైపోయారు. ఇప్పుడు వెంచర్స్ అవుతున్నాయి అన్న, దానికి ఇప్పుడు ఒక వెంచర్ వేస్తే సీసీ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ సదుపాయాలు చేసినాక ఇప్పుడు ప్లాట్లు అమ్మినా కానీ ఇల్లు కట్టి అమ్మించినా కానీ చేస్తే బాగుంటుంది. అప్పుడు కూడా గ్రామ పంచాయతీ మీద ప్రెషర్ రాదన్న. ఎందుకంటే అక్కడ అంత సౌకర్యాలు ఫెసిలిటీ ఉండిపోతుంది కాబట్టి నేనేమంటున్నాను, ఇవాళ ఇప్పుడు బిల్డర్ కూడా ఏం చేస్తారంటే జస్ట్ ఒక ఎకరం కొనేసి అద్దె ఎకరం కొనేసి ఎక్స్టెన్షన్, ఇప్పుడు అట్లా ఎక్స్టెన్షన్ చేసి ఫస్ట్ ఒకటేసారి కొనట్లేదు, అట్లా ఎక్స్టెన్షన్ చేసి జస్ట్ రాళ్ళు పెట్టేసి బిల్డర్కి అమ్మేస్తారన్న. వాళ్ళు ఏం చేస్తారన్న, కట్టేసి వెళ్ళిపోతున్నారు. కస్టమర్ అన్న నిజంగా చెప్తున్నా, కస్టమర్లు కూడా రేటు పెరుగుతుందేమో అన్న ఆశతో కొనేస్తున్నారు అన్న. అప్పుడు ఏమవుతుందన్న, అట్లా అన్ని కాలనీ ఒక 23 కాలనీలు ఏర్పడ్డాయి అన్న. అందులో అన్ని ఫెసిలిటీస్ అయితే ఓరో సీసీ రోడ్లు అవన్నీ వేయలేరన్న మామూలుగా. సరే అప్పటి పూర్తికి చిన్న డ్రైనేజ్ చేసారు, అప్పుడున్న ఇండ్ల ప్రకారం అది సరిపోయింది. ఇప్పుడు ఇల్లు ఎక్కువ అయ్యేసరికి ఆ డ్రైనేజ్ సరిపోవట్లేదు. అందరూ సెంటర్ డ్రైన్ కావాలని కోరుకుంటున్నారు. అది చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్నది. అట్లా ఇక ఇప్పుడు అదే మేము స్టార్టింగే చెప్పినామన్నా, గెలవంగానే మేము కూడా ఇప్పుడు మా గ్రామం నుంచి ఎంపీపీ ఉండే నేనైతే ఫస్ట్ మీటింగ్లో చెప్పానన్నా, ఇట్లా బిల్డర్లకే మనం చెప్తే గ్రామ పంచాయతీ మీద బర్డెన్ ఉండదు అని నేను ఫస్ట్ మీటింగ్లో చెప్పానన్నా. నేనైతే చెప్పాను, బిల్డర్లు వెంచర్ చేసేటప్పుడే అన్ని సౌకర్యాలు చేస్తే గ్రామ పంచాయతీ మీద బర్డెన్ అవ్వదు. వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి అడగరు. ఏదున్నా కొన్ని చిన్న సమస్యలు ఉంటే అవి మనం బర్డెన్ గ్రామ పంచాయతీ నుంచి చేయొచ్చు. అల్లార్లు బాగా అయితే ఇక్కడ అల్లార్లు ఎందుకంటే సెటిలర్ కదా అల్లార్లు, అందుకు మళ్ళీ ఇక్కడ ఎడ్యుకేషన్ పర్సన్స్ అనేవి బాగా ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు. ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ సార్. అల్లర్స్ విషయంలో పోలీస్ స్టేషన్ విషయంలో అన్నీ చాలా తక్కువ ఉంటాయి అనుకుంటా. లేవన్నా అట్లాంటివి ఏమి ఉండవన్నా, అల్లర్లు ఏమి లేవన్నా. అంటే అంతా ఇప్పుడు కొన్ని గ్రామ పంచాయతీల్లో ఇప్పటివరకు పోలీస్ స్టేషన్ దాఖలాలు వెళ్ళని సర్పంచులు కూడా ఉన్నారు. వాళ్ళ కంట్రోలింగ్లోనే వాళ్ళు చెప్పిందే విని వాళ్ళ పరిధిలో పోకుండా కేసులు కూడా ఉన్నాయి. మరి అటువంటి సిచ్యువేషన్లో కూడా రాజు గారు చాలా కీలకంగా పనిచేయాలి. ఏ సమస్య వచ్చినా ముందు ఉంటాం అన్న. ఎందుకంటే కొంతమంది ఎందుకంటే వాళ్ళకి కొట్లాడ పెడతారు, ఇక్కడ కొట్లాడ పెడతారు, తర్వాత పోలీస్ స్టేషన్ పోతారు, వాణి నీ ఖర్చు విని నీ ఖర్చు మళ్ళీ మొదటికి వస్తుంది. అటువంటి సిచ్యువేషన్ మీ గ్రామ పంచాయతీలోనే పంచాయతీ అనేది జరిగితే బేసికల్గా వాళ్ళు ఫౌండర్గా బాగుంటారు. ఆ దిశగా ఉండాలి. ఇంకోటనా వాళ్ళు కూడా ఏం ఆశించరు అన్న, జస్ట్ వీ నీడ్స్. ఇక ఇప్పుడు వాళ్ళు కొంటారన్న, ఇక వాళ్ళది ఏందన్నా ఇప్పుడు రేటు పెరుగుతుందేమో అని దాన్ని కానీ కొనేస్తారు. ఇక అది తర్వాత గ్రామ పంచాయతీకి ఇప్పుడు మన దగ్గరకు వస్తారన్న,
ఇప్పుడు గ్రామ పంచాయతీకి వచ్చారన్న అడిగి మాకు ఈ వసతి లేదు చేపియండి అంటే ఇక సరేనా ఇక ఇప్పుడు మనం చెయ్యలేము అనలేదు. అరే పొద్దున మళ్ళా ఎలక్షన్లోకి వస్తాము వీళ్ళ ఓట్లు కావాలని కొంచెం ఏదో ఆశ ఉంటుంది కదా, అట్లా ఇక వాళ్ళ సమస్యలు అట్లా తీసుకొచ్చి గ్రామ పంచాయతీ మీద ఇప్పుడు బడ్డనే కదన్నా, అదేదో డెవలప్మెంట్ అది బిల్డర్లు వేసేటప్పుడే మనం కొంచెం వాళ్ళని అన్ని సదుపాయాలు వాళ్ళకి సమకూర్చి డెవలప్ చేసి అమ్మితే బెటర్ అని నా ఆలోచన. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఛాలెంజ్గా తీసుకుంటుంది, ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్స్లలో మా పార్టీ నాయకులు గెలవాలనేది హైకమాండ్ నిర్ణయం. హైకమాండ్లో విస్తృత స్థాయి సమావేశాలు కూడా నిర్వహిస్తుంది. మరి అటువంటి బీఆర్ఎస్ పార్టీ సంకేతాలు ఇస్తే మీ బీఆర్ఎస్ పార్టీని నమ్మే ప్రసక్తి లేదన్న. తెలంగాణ తెచ్చింది కేసీఆరే, ఆయన కళ్ళ ముంగట్నే ఆయననే గద్దె దింపిరన్న. అంటే వాళ్ళు చేసే పరిపాలన 10 సంవత్సరాలు చేర్చిరన్న. ఇక్కడ ఇప్పుడు ఆయన ఏదో విధంగా రూలింగ్లో ఉంటారని అనుకున్నాడు. నేనైతే ఇంత ఘోరంగా ఓడిపోను అని అనుకున్నాడులే అన్న. కాకపోతే ప్రజలు ఒకసారి తీర్పిచ్చారన్న. ఇప్పుడు ఈ 39 సీట్లు కూడా వచ్చింది ఎక్కడన్నా సెటిలర్స్ ఉన్న ఓట్లే, సిటీ సరౌండింగ్ నుంచి వచ్చింది. గ్రామీణ ప్రాంతాలు ఎవరైతే మన ఉన్నాయి కదా తెలంగాణ అయితే మొత్తం కాంగ్రెస్ వచ్చినాయి. సెటిలర్స్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కదా. సెటిలర్స్ ఏంటంటే వాస్తవం నేను చెప్తున్నా, కేసీఆర్ తప్ప ఇంకోరు లేరు అన్నట్టు అదే నమ్మిరన్న. కేసీఆరే వస్తాడు అని కేసీఆర్ అని, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు వేయలేదన్న. ఇవాళ చూస్తే ఏదైతే 64 సీట్లు వచ్చాయో కాంగ్రెస్ పార్టీకి అవన్నీ బయటనే అన్న. ఇప్పుడు మా దగ్గర కూడా సిటీ ఆనుకున్నాను, ఇక్కడ సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ ప్రభావం కూడా ఉందండి మా దగ్గర. ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పటేల్గూడలో అభివృద్ధి విషయంలో కావచ్చు, తర్వాత భవనాలు కావచ్చు, అంటే గవర్నమెంట్ సంబంధించినవి మహిళా భవనాలు కావచ్చు, అంటే ఇవన్నిటికీ ఈ తీరుపైన, ఈ అభివృద్ధి తీరుపైన మీకు ఏమన్నా అవగాహన ఉందంటారా? ఉందన్న. అన్న ఇప్పుడు నిజంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు కూడా కొన్ని డైవర్ట్ అయిపోయినాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ నుంచి మనకు వచ్చేది ఆ నిధులు కూడా పోయినాయి అన్న. ఇక వాస్తవానికి చెప్పాలంటే తెలంగాణకి ఇప్పుడు హైదరాబాద్కి ఆనుకొని మేము ఉన్నాం కాబట్టి మాకైతే కొంచెం బెటర్ ఉంది. ఇంకా ట్యాక్స్ విషయంలో ఉందన్న. మారుమూల గ్రామంలో అయితేనా ఇప్పుడు అక్కడ డిస్టిక్లలో వెళ్ళేసి లోపల రూరల్ ప్రాంతంలో డెవలప్మెంట్ లేని దగ్గర ఇన్కమ్ లేదు. ఇప్పుడు పల్లె ప్రగతి అని అవన్నీ ఇవన్నీ బాగా పనులు చేయించింది కదన్న. అప్పుడు అది సర్పంచులు అప్పులు చేసి ఏదో చేయాలి కదన్న, అప్పులు చేసి మరీ చేసారు. కానీ ఆ అప్పులు చేసిన పనులకు కూడా బిల్లులు వేయలేని పరిస్థితి అన్న. వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు కూడా, మీకు తెలిసే ఉంటుంది. చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు కూడా రెస్పాండ్ కాకపోతే ఎలా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కూడా బిల్లులు రాలేదు మీ సర్పంచ్లకు? ఏం లేదన్న, అట్లేం లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదన్న. అందరికీ డెవలప్మెంట్, ఇప్పుడు ఎవరున్నా అక్కడ పని కావాలి, ప్రజలకు సంక్షేమం అందాలి, డెవలప్మెంట్ కావాలి అని ఆలోచన చేస్తారు. అంటే ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు కూడా తర్వాత ప్రోటోకాల్ ప్రకారంగానే కావచ్చు, తర్వాత వాళ్ళ అంతర్గత కావచ్చు, రేవంత్ రెడ్డి తోటి 2 సార్లు కలిసినట్టున్నారు కదా. ఎట్లా చూస్తారు దానికి? ఇంకోటేనా, ఇప్పుడు మొన్న ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు రోడ్ షో అయింది. రేవంత్ రెడ్డి గారు పటాన్చెరు వచ్చాడు. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాడు. ఇట్లా కాలనీలు బాగా డెవలప్ అయింటాయని, వసతులు లేవు అక్కడ, వెళ్ళిండు, చెప్పిండు ఇట్లా లేవని చెప్పిండు ముఖ్యమంత్రి గారికి. చెప్తే సరే నేను చూసుకుంటా అని ఈ ఎలక్షన్స్ తర్వాత సమస్య క్లియర్ చేద్దామని చెప్పిండు, హామీ ఇచ్చిండు. అట్లా డెవలప్మెంట్ అవుతుందని మా నమ్మకం అన్న. ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ సమస్యలు చూసిండు కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిండు. ఇట్లా వాటర్ సమస్య, రోడ్లు ఇవన్నీ ఉన్నాయని చెప్పిండను. చేస్తాడని మా నమ్మకం అన్న. చేస్తాడన్నా, ఖచ్చితంగా చేస్తాడు. ఇప్పుడు ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఆ పరిపాలన కన్నా ఇది బెటర్ అని నా ఫీలింగ్ అన్న.
కాంగ్రెస్ పార్టీ బెటర్ అంటారా? పార్టీ పరిపాలన కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ప్రజలకు చేయాలి. మేలు చేసే నిరుపేదలకు మేలు చేసేది అంటే కాంగ్రెస్ పార్టీ అంటారు. ఇక ఎలాంటి అక్రమాలు అనేవి కాంగ్రెస్ పార్టీలో జరగబోదంటారా? జరగదన్న, జరగదు. అందరికీ ఇప్పుడు కూడా యూత్కి కూడా అవకాశం ఇస్తున్నారు. బల్మూరి వెంకట్ ఆయన ఎన్ఎస్ఏ నుంచి బాగా కష్టపడ్డాడు, కొట్లాడిండు స్టూడెంట్స్కి ఏదైతే ఉన్నాయి. ఆయనకి ఇవాళ ఎమ్మెల్సీ ఇచ్చిందంటే ఒక యూత్ నుంచి అన్న. ఇప్పుడు యూత్లో ప్రాబ్లమ్స్ ఉంటే యూత్లే అర్థం చేసుకుంటారు కదన్న. అట్లా ఏ వర్గం ఏ స్థాయి వాళ్ళు అట్లా మా అవకాశం ఇచ్చారన్న. ఈసారి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎంత ఉంటుంది పాపులేషన్ మన పటేల్గూడలో? లాస్ట్ టైం అయితే 8,000 ఓటర్స్ అన్న. ఓటర్స్ 8,000 చేంజ్ ఉండే. ఇప్పుడు ఇంకా ఒక 2,000 పెరుగుతుంది. ఓకే, మొత్తం ఇదే విజయ పథకం అనేది కాంగ్రెస్ పార్టీ చూయిస్తుంది అనమాట. ఓకే, ఏదేమైనప్పటికీ గతంలో జరిగినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో తన హాయంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా అక్రమాలు జరగకుండా ఒక పరిపాలన అనేది చాలా సుపరిపాలనగా నేను ప్రజలకు సేవలు అందించాలనే దిశగా నేను ఒక కంపెనీ నుంచి బ్రాండ్ కంపెనీ నుంచి నేను రిజైన్ చేయడం జరిగింది. నేను నిత్యం ప్రజల్లో ఉంటా కూడా అని మనతో రాజుగారు చెప్తా ఉన్నారు.